వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో వాంగీబాత్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాంగీబాత్ పౌడర్ను వాంగీబాత్కే కాకుండా వేరే ఏ కర్రీస్కైనా ఈ వాంగీబాత్ పౌడర్ను వేస్తే ఆ కర్రీ టేస్ట్ డబల్ అవుతుందండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఉద్దిపప్పు, 3 స్పూన్ల శనగపప్పు తీసుకుని వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ ఏం వేయకూడదు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా కలర్ మారాక ఇందులోకి 4 స్పూన్ల ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. పప్పులన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటుంటే మంచి వాసన వస్తుందండి. ఇలా బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 10 నుంచి 15 లవంగాలు, 2 యాలకులు, ఒక జాపత్రి, ఒక 2 ఇంచులు చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 2 ఇంచులది ఒక మరాఠీ మొగ్గ తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మంచి వాసన వస్తుంది వేయించుతుంటే. ఇవి వేగాక ఇందులోకి 2 స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. ప్యాన్ ఫుల్ వేడిగా ఉన్నది కాబట్టి గసాలు వేసిన వెంటనే వేడెక్కిపోయాయండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకొని మనం పప్పులు తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము కానీ లేదా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కానీ తీసుకుని వేయించుకోవాలి. కొబ్బరిని పక్కకు తీసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 6 నుంచి 7 గుంటూరు మిరపకాయలను తీసుకుని వేయించుకోవాలి. వాంగీబాత్లో ఎక్కువ కారం యూజ్ చేయరండి. ఒకవేళ మీరు స్పైసీగా తినాలి అనుకుంటే కొద్దిగా మిరపకాయలు వేసుకోవచ్చును. ఇప్పుడు ఈ మిరపకాయలను పక్కకు తీసుకుని ఇదే ప్యాన్లో ఒక 20 నుంచి 25 బ్యాడ్గి మిరపకాయలను వేయించుకోవాలండి. ఈ బ్యాడ్గి మిరపకాయల్లో అసలు కారం ఉండదండి. కలర్ కోసం వీటిని వేసుకుంటాము. ఈ మిరపకాయలను వేయించుకున్నాక అన్నిటినీ కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి. పప్పు దినుసులన్నీ చల్లబడ్డాక ఒక మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ పప్పు దినుసులు మాత్రమే వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పప్పు దినుసులు హాఫ్ గ్రైండ్ అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకోవాలి. అలాగే మనం వేయించి చల్లారి పెట్టుకున్న మిరపకాయలన్నింటినీ కూడా వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా పౌడర్ చేయకూడదండి, కొంచెం కోర్స్గా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, వాంగీబాత్ పౌడర్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.